అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కూటమిలో ఉన్నటువంటి అంటే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ మూడు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి కదా. ఈ కూటమిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చిత్ర విచిత్రాలైన అంశాలతోటి పబ్లిక్లోకి వచ్చేస్తున్నారు. సో మొన్నే మనం చూసాం, ఇటీవల 10 రోజులు గడవక ముందే తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్, టీటీడీ చైర్మన్, TV5 చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు రాసలీలలో మనం చూసాం పబ్లిక్గా. పైగా కాస్త కాకపోయినా కాస్త అయినా సిగ్గు అనేది లేకుండా మాకు 35-40 ఏళ్ళ నుంచి మాకు ఆ కుటుంబంతో ఆమెతో మాకు సంబంధాలు ఉన్నాయని చెప్పడం, వాళ్ళ మీడియాలో మాత్రం ఇది వైసీపీ చేస్తున్నటువంటి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, ఎడిటింగ్, ఏఐ కంటెంట్ అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ ఆయనేమో ప్రెస్ మీట్లో మాకు సంబంధాలు ఉన్నాయి, అందులో తప్పే ఉందని చెప్పేసి మాట్లాడుతాను. సో ఇదొక ప్రక్రియ. దానికి ముందు 10 రోజుల ముందు తెలుసు కదా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆయన కూడా అలానే చేశారు. సో ఒక మహిళని తనతోటి ఉండాలని కోరుకుంటూ తనని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు మనం చూసాం. సో అదేవిధంగా నిన్న మొన్న చూస్తే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారు, సో ఈయన కూడా డ్రగ్స్ తీసుకొని గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. అయితే కూటమిలో భాగం కాబట్టి 24 అవర్స్ దాటక ముందే స్టేషన్ బెయిల్ తోటి అక్కడ పాజిటివ్ అని వచ్చింది. సో మొయినాబాదుల పార్టీలో జరిగినటువంటి ఆ డ్రగ్స్ కలకలం, డ్రగ్స్ తీసుకొని ఆ పార్టీలో చిందులేసి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఇచ్చేసింది మన పరిస్థితిని బట్టి చూస్తే ఆయనకి పాజిటివ్ వచ్చింది, పోలీసులు చెప్తున్నారు. కానీ ఏమీ జరగలేదు, నా దగ్గర వేరే ఆధారాలు ఉన్నాయి, అట్లా వచ్చింది ఎట్లా వచ్చిందని సరే తన వర్షం తను చెప్పుకుంటా ఉన్నారు. సో మొత్తం మీద మాత్రం కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఇంకా పేర్లు చెప్పుకుంటా పోతే, లిస్టులు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఈ 2 సంవత్సరాల్లో. సరే అవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. సో ఇప్పుడు కూటమిలో ఒక ఎంపీ స్థానంలో ఉండి, కూటమిలో ఎంపీగా ఉండి, ఏలూరు నుంచి నిన్న కూడా వాళ్ళు అక్కడ ప్లకార్డ్స్ అయ్యి పెట్టారు, మాకు నమ్మకం ఉందన్నా నీ మీద మహేష్ అన్న, పుట్టా మహేష్ అన్నా మాకు నీ మీద నమ్మకం ఉంది అని ప్లకార్డ్స్ పెట్టి ఆడ రోడ్ల మీద ఫ్లెక్సీలు వేసినట్టున్నారు. ఏం చెప్తున్నారంటే నువ్వే తప్పు చేయలేదని మాకు తెలుసు, నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది అంటున్నారు. అసలు ఇక పుట్టా మహేష్ గారి చరిత్ర చూస్తే వాళ్ళ నాన్నగారు సుధాకర్ యాదవ్ గారు, పుట్టా సుధాకర్ యాదవ్ గారు. సో ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు, రేపు ఆయన మంత్రి పదవి రేసులో ఉన్నారు. క్యాబినెట్లోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రకంగా సమ్మతించిన పరిస్థితి, ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే వాదనలు అయితే వినిపిస్తా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన పుట్టా మహేష్ గారు ఇలాంటి పని చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే. పైగా వీళ్ళ మామయ్య గారు యనమల రామకృష్ణుడు గారు, సో ఇప్పుడు ఆయన కూడా పార్టీ మీద గుర్రుమంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో పార్టీ కార్యక్రమాలకు ఆయన ఏమి హాజరు కావట్లేదు. ఆయన కూడా ఇప్పుడు మళ్ళా పార్టీలోకి ఎట్లా వైసీపీలోకి వెళ్ళలేము, పార్టీలోనే యాక్టివ్ అవుతాం, రీయాక్టివ్ అవుదాం అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇప్పుడు ఇలా జరిగింది. ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారికి ఇది ఇబ్బందే, పుట్టా సుధాకర్ గారు అంటే మహేష్ గారి తండ్రి గారు పుట్టా సుధాకర్ గారికి కూడా ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు. ఆయనకు మంత్రి పదవి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయన ఎంపీగా ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వాళ్ళ మావయ్య గారు ఉన్నారు, అందరూ మంచి కేడర్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కూటమిలో కొంతమంది వాళ్ళ మీద గుప్పమంటున్న పరిస్థితి ఉంది. అన్ని పదవులు అన్ని క్యాడర్స్ మీకేనా, ఇంకా మిగతా వాళ్ళకి ఇచ్చేది లేదనే పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు ఇప్పుడు సుధాకర్ గారికి రాబోయే మంత్రి పదవి ఎట్టకేలకు మామూలుగానే ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు కూటమిలో. అలాంటిది ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని కూటమి ఆపేస్తారు. సో ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కూడా తనది ప్రశ్నార్థకమని చెప్పుకోవచ్చు. 24 అవర్స్ దాటక ముందే స్టేషన్ బెయిల్ తీసుకొని వెంటనే పార్లమెంట్లో వెళ్ళి కూర్చున్నారు. దీని మీద నిన్న పార్లమెంట్లో నార్త్ ఇండియన్స్ మొత్తం కూడా బాగా క్వశ్చన్ చేశారు. సభ రసభసగా మారింది.
సామాన్యుడికి ఇలా డ్రగ్స్ తీసుకుంటే 24 అవర్స్లో స్టేషన్ బెయిల్ ఇస్తారా? ఒకవేళ కోర్టుకి వెళ్ళినా కూడా 48 అవర్స్లో అయినా ఇస్తారా? 10 రోజులకైనా ఇస్తారా? 20 రోజులకైనా ఇస్తారా అనే మాటలు ఇప్పుడు వినిపిస్తా ఉన్నాయి. కూటమిలో ఉన్నారు కనుక, కూటమి బలంగా ఉంది కనుక, పైన బీజేపీ, ఇక్కడ బీజేపీ కూటమి ఉంది కాబట్టి వాళ్ళకి అది సాధ్యపడింది. సో సామాన్యులకైతే అది సాధ్యపడదు. సో మొత్తం మీద పుట్టా మహేష్ గారు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తిలకిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పినా కూడా ప్రజలైతే నమ్మరు. కూటమి ప్రభుత్వంలో డ్రగ్స్ అనే, అంటే గతంలో లేదని నేను చెప్పట్లేదు, డ్రగ్స్ అనేవి ఎక్కువైపోయినాయి. అన్యాయాలు అక్రమాలకి పెట్టింది పేరుగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉంది. సో ఇప్పుడు ఈయన ఒక్క రోజులోనే బెయిల్ తీసుకొని పార్లమెంట్లోకి వెళ్ళి కూర్చోవడం, పోలీసులు పాజిటివ్ వచ్చిందని చెప్పినా కూడా నా దగ్గర వేరే ఆధారాలు ఉన్నాయని మాట్లాడటం అనేది కొంచెం ఇబ్బందికరమని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద మాత్రం డ్రగ్స్ తీసుకొని ఆ మోయినాబాద్లో గెస్ట్ హౌస్లో తీసుకొని ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయినటువంటి ఎంపీ పుట్టా మహేష్. సో ఇంతేకాదు, ఈయనకు సంబంధించి ఇంకా కొన్ని ఇండైరెక్ట్గా ఈయన పేరు వాడకుండా సౌత్ ఆఫ్రికా కావచ్చు, దుబాయ్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లు అంటూ, లేకపోతే ఏదో వ్యాపారాలు చేస్తున్నారంటూ కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి. అది ఈయనే అనే పేరు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని వార్తలు కూడా బాగా బహిరంగం అవుతా ఉన్నాయి. సో ఇది చిలికి గాలివానగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంది. త్వరలో పుట్టా మహేష్ గారిని తెలుగుదేశం పార్టీ, అంటే కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేయాలి అనేది ఇప్పుడు ప్రజలు మొత్తం కూడా కోరుకుంటా ఉంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ కలకలం రేగిన ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇప్పుడు కూటమి బాగా డిస్టర్బ్ అయింది. ఎందుకంటే మొన్న ఇటీవల జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి కుమారుడు కూడా ఈ డ్రగ్స్ కలకలంలో ఇరుక్కొని గందరగోళ పరిస్థితులు. ఇప్పుడు ఈ పుట్టా మహేష్ గారు, ఇక కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఏదో ఒక విధంగా, అంటే ప్రతి, అంటే అందరూ కాదు, ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో బయటకు వస్తూ ఉన్నారు. ఏదో ఒక ఇల్లీగల్ ఎఫర్ట్స్లో విరుక్కొని ప్రజల ముందుకి తలకాయించుకొని నిలబడే పరిస్థితుంది. ప్రజలు మనల్ని గెలిపించింది ప్రజాపాలన చేయడానికి, ప్రజారంజక పాలన చేస్తూ ప్రజల్ని మనం హక్కును చేర్చుకొని ప్రజలకున్న సమస్యలను తీర్చడానికి మనం పనిచేయాలి ఈ పదవిలో ఉన్నందుకు. అంతేగాని మన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేయడానికి కాదు. అసలు పుట్టా మహేష్ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఈ వీడియో సరిపోదు. ఎందుకంటే ఆయన ఫారిన్ నుంచి ఇండియాకు వస్తే ఎంజాయ్ చేయడానికి మాత్రమే వస్తాడట, అంత ఆషామాషిగా రాడట ఇండియాలోకి. మరి అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు, ఎలా గెలిపించారు అనేది ఇక ఆ ఏలూరు ప్రజలకే తెలియాలి, ఆ దేవుడికి తెలియాలి. థ్యాంక్ యూ.